హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చూపిస్తున్నాను కదండి, ఇవి వచ్చేసి వింత జీవుల్లో ఉన్నాయని అనుకోకండి. ఇవి వచ్చేసి మీకు కండవాయలు అంటాం అనమాట. ఈ కండాయిలు ఏంటంటే 3 రకాల టైప్స్ ఉంటాయి ఇందులోనే వచ్చేసి. ఒకటి వచ్చేసి ఆటోబస్ టైప్లో ఉంటుంది కదండి, అదొక జాతి అనమాట. ఇది వచ్చేసి ఈ పొడవ కండాయి అనమాట. మేము వచ్చేసి ఇదొక జాతి. ఇందులోనే పొట్టుగా ఉంటుంది సైజ్ వచ్చేసి, అది పొట్టు కండాయి అంటాం, అదొక జాతి అనమాట. ఈ మనం మాత్రం క్లీన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేను లాగుతున్నాను కదండి, దాన్ని బుర్రట్టుకు లాగుతున్నాను కదండి. దాన్ని బుర్రట్టుకు లాగేటప్పుడు చూడండి, మనకు వచ్చేసి ఒక బ్లాక్గా ఉంటుందండి ఇందులోను. దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. తీస్తున్నారు కదండి, చూడండి. చేతితో చిదిపాను కదండి, దాన్ని వచ్చేసి చేతితో నేను ఇలా పాముతున్నాను కదండి. చేతి బ్లాక్ అంతా మొత్తం చేతి అంతా బ్లాక్గా అయిపోతుంది కదా, మసిలాగా బ్లాక్ కలర్లోను. అదేంటంటే మొత్తం అంతా క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అందులోంచి బ్లాక్ కలర్ ఉన్నది మాత్రం చాలా సపరేట్గా తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి. అది మాత్రం క్లీన్ చేసుకోకపోతే మనకు కొంచెం బ్లాక్గా వచ్చేస్తాయి అనమాట. ఇవి వచ్చేసి ఆ బ్లాక్గా ఉన్నది ఏంటంటే దీని మీద ఏదైనా అటాక్ చేసేటప్పుడు ఈ బ్లాక్ కలర్లో ఉన్నది స్ప్రే చేస్తుంది అనమాట సందుల్లోను. దాని నుంచి అక్కడంతా బ్లాక్గా అయిపోద్ది. అప్పుడు ఇది తప్పించుకుంటుంది అనమాట. వచ్చేసి మనకు వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తీసేసుకున్నాం అనమాట. కర్రీ చేసుకుంటున్నాం. వచ్చేసి మనకి ఇగురు అనమాట. ఇగురు మాత్రం ఖచ్చితంగా కుక్కర్లోనే ట్రై చేయండి. ఎందుకంటే కుక్కర్లోనూ ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ఏంటంటే పీస్ మాత్రం ఖచ్చితంగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. మనం కుక్కర్లో కాకుండా మామూలుగా ఏదైనా పాత్రలో ఉండమంటే మాత్రం పీస్ మాత్రం అంత మెత్తగా ఉండదు, కొద్దిగా సాగుతుంది. వచ్చేసి కుక్కర్లో వండితేనే మనకి ఏంటంటే పీస్ అనేది మెత్తగా ఉడికి మనకి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లో కాంబినేషన్గా మనం మాత్రం ఖచ్చితంగా వంకాయ కానీ ఉంటే వంకాయ మాత్రం వేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా తినేటట్టుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ మాత్రం పెట్టండి, ఇలా ట్రై చేసాం బ్రో అని. ఎందుకంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మనకు వచ్చేసి కుక్కర్ విజిల్ కూడా లాస్ట్గా అయిపోయినమాట. మొత్తం ఆవిరి వదిలేయడం జరుగుతుంది. మన కుక్కర్ కాడ ఉండేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎప్పుడైనా చూడండి, మనకు వచ్చేసి కుక్కర్ చూడండి ఎంత కుక్కర్లో ఉన్నాం కదా, బాయిల్ అయిపోయి మొత్తం వచ్చేసి మన మసాలా సామాన్లు జీలకర్ర మొత్తాన్ని తీసుకోండి. నా వీడియో మాత్రం మధ్యలో ఖచ్చితంగా ఏమనుకోకండి. నా వీడియో మాత్రం పూర్తి వరకు చూస్తే మధ్యలో ఏమీ అనుకోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మర్చిపోకండి, మీకు తగినంత కారం, తగినంత ఉప్పు కాదు, తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే స్పైసీగా తింటే స్పైసీగా వేసుకోండి. మాత్రం దాన్ని వండే పద్ధతిలో మాత్రం ఖచ్చితంగా ఉండండి. బుర్ర పాడైపోద్ది అనమాట. నేను చెప్పాను కదండి, ఇందులో వంకాయగా వేసుకుంటే వేరే లెవెల్ ఉంటుందని. అలాగే మాత్రం ఖచ్చితంగా మీరు వంకాయ వేసుకోండి, వేరే లెవెల్గా ఉంటుంది అన్నమాట. బుర్ర పాడు. మనకు వంకాయ లేక వంకాయలు వేయలేదు. ఖచ్చితంగా గ్రేవీ కూడా చూడండి, మనకు చాలా దగ్గరగా అయిపోయింది గ్రేవీ కూడా. నాకు మాత్రం ఆ స్మెల్ మాత్రం చూస్తూ ఉంటే నాకు మాత్రం నోరు ఊరేస్తుందండి. చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట, చాలా టేస్ట్ ఉంటాయి. వచ్చేసి కొత్తిమీర కూడా మనకు దగ్గరికి పడిపోయింది. కొత్తిమీర వేసుకున్నాం కదండి, మనం వచ్చేసి రైస్ పెట్టేసుకున్నాం. రైస్లో కొద్దిగా కూర తీసుకున్నాం. చూడండి ఏ విధంగా అయితే ఉందో కూర వచ్చేసి. ఖచ్చితంగా ఎప్పుడైనా తినేటంటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. చూడండి, మొక్క మాత్రం బుర్ర పాడండి బాబు, చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను చెప్పడం కాదు కానీ మీరు మాత్రం తింటే ఖచ్చితంగా నా కామెంట్లో పెడతారు ఎప్పుడైనా సరే. చాలా 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 టేస్ట్ ఉన్నాయన్నమాట. వచ్చేసి పీస్ మాత్రం మెత్తగా ఉడికింది, సూపర్ టేస్ట్. ఎందుకంటే అప్పుడప్పుడే దించామంటే వేడివేడిగా కాలిపోతుంది అనమాట. బుర్ర పాడనమాట. వేడివేడిగా తినడం మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. మన వీడియో మాత్రం పూర్తిగా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, లైక్ అనేది ఫ్రీయే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. మీకు బ్రో ఏటకెళ్ళట్లేదు కదా ఈ చేపలు అలాగే కండవాలని అనుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇంగ్లీష్లో మనకి స్కిడ్ అని అంటారండి. ఇవి వచ్చేసి మీకు ఎలా దొరికాయని అనుకోవచ్చు. ఏంటంటే మనకి లోపలికి వెళ్ళకుండా బీచ్లో అలువులనే వేస్తారండి, అలువుల నుంచి తెచ్చుకున్నాం అనమాట. మనం వచ్చేసి నా వీడియో పూర్తి వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి.